రైట్. ఇక మరో అంశం చూస్తే దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మరింత బలహీనపడనుంది. రాగల 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని తెలిపారు అధికారులు. మత్స్యకారులు ఈ రోజు రేపు వేటకు వెళ్లకూడదని సూచించారు. ఉత్తర కోస్తా పోర్టులకు 1వ నెంబర్, దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. పూర్తి అడిషన్ మా కరెస్పాండెంట్ చందు జాయిన్. ఎస్ చందు, ఇప్పుడు మా ఓవరాల్గా ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది దిత్వా తుఫాన్ తోటి, ఇంకా ఏం చెప్పారు వాతావరణ శాఖ అధికారులు? చంద్రశేఖర్. యా రైట్ సతీష్, చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం శ్రీలంక తీర ప్రాంతంలో తుఫాన్గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. శ్రీలంక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఏదైతే అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత పూర్తిగా కూడా శ్రీలంకలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అతలాకుతలం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు చూసుకుంటే హుదూద్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా శ్రీలంకలో వచ్చినటువంటి దిత్వా తుఫాన్ ఏదైతే ఉందో దిత్వా తుఫాన్ అయితే పూర్తిగా కూడా శ్రీలంక ప్రాంతాలని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఆ తుఫాను దిత్వాగా కూడా నామకరణం చేశారు. అయితే అది శ్రీలంకతో పాటు ఇటు తమిళనాడు, నెల్లూరు తీర ప్రాంతాల్లో కూడా పూర్తిగా దీని ప్రభావం అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీలంకలో వచ్చినటువంటి తీవ్ర తుఫాను కారణంగా అక్కడ అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు తెలంగాణలో కూడా నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం పూర్తిగా కూడా తీవ్ర తుఫానుగా మారిన తర్వాత అది ఏదైతే పశ్చిమ వాయువ్య దిశగా కూడా ప్రయాణం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు తమిళనాడు తీర ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా కూడా అది అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఉదయానికి అది పూర్తిగా కూడా దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లోనే ఆ తీవ్ర వాయుగుండం కూడా వాయుగుండంగా పూర్తిగా బలహీనపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాయుగుండంగా కూడా కొనసాగి పూర్తిగా కూడా క్రమేపీ దాని బలాన్ని అయితే తగ్గించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు రేపు ఏదైతే నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో మత్స్యకారులు 2 రోజుల పాటు కూడా చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకు చూసుకుంటే 1వ నెంబర్ పోర్టులకు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాలు చూసుకుంటే 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దిత్వా తుఫాన్ ఏదైతే ఉందో దిత్వా తుఫాను ప్రభావంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. వరుస తుఫాన్లు, వరుస వాయుగుండాలు, తీవ్ర వాయుగుండాలతో ఏపీ అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మొన్న ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏదైతే గత నెలలో వచ్చినటువంటి ఏదైతే మొంతా తుఫాన్ ఏదైతే ఉందో మొంతా తుఫాను ప్రభావంతో ఏపీలోని చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆక్వా పరిశ్రమ అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనకాపల్లి ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో ఆ వాగులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి శారదా నది లేదా ఇతరత్ర నదులన్నీ కూడా అక్కడ గండి పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరలా కూడా భారతదేశం ఏదైతే ఏపీలో ఏదైతే దిత్వాకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే ప్రధానంగా కనిపించింది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అది పూర్తిగా కూడా బలహీన పడినట్లుగా తెలుస్తుంది. ఈరోజు రాత్రికి పూర్తిగా బలహీనపడి రేపు ఉదయానికి పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ మరో 2 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఏపీ పైన ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు నెల్లూరు, తిరుపతి, ఏలూరు ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది.